నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళుతున్నాం. మార్కెట్ సైకాలజీ, అలాగే ఓపికగా సంపదను ఎలా సృష్టించాలి అనే విషయాల వెనుక ఉన్న అసలైన రహస్యమేమితో చూద్దాం. మార్కెట్ మన ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటుంది, అసలైన సంపదను సృష్టించడానికి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవటం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను చర్చిస్తాం. కాన్ఫిడెన్స్ వర్సెస్ నిజమైన సంపద, ఆలోచనల కంటే ఆచరణ ఎలా ముఖ్యం, అసలైన బుల్ మార్కెట్ను గుర్తించడం, మరియు ఈ ఆటలోని 2 ప్రధాన నియమాలు. ఇవి తెలుసుకుంటే మార్కెట్ భ్రమలన్నీ పటాపంచలవుతాయి. సరే, మొదటి భాగం కాన్ఫిడెన్స్ వర్సెస్ నిజమైన సంపద. మార్కెట్ సృష్టించే మొదటి భ్రమ ఇక్కడే మొదలవుతుంది. ఒకసారి ఆలోచించండి, మార్కెట్ మన భావోద్వేగాలతో ఎలా ఆడుకుంటుందో కదా. పడిపోతుందని ఎదురుచూసేవారికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాని డబ్బులివ్వదు. అదే కొనుగోలు చేసి లాభాల కోసం ఆశగా ఉన్నవాళ్లను భయపెడుతుంది. వాళ్ల కాన్ఫిడెన్స్ను పూర్తిగా దెబ్బతీస్తుంది, కాని డబ్బు మాత్రం సురక్షితంగా ఉంచుతుంది. ఇది అచ్చంగా ఒక మానసిక చదరంగం లాంటిది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఉంది. కేవలం మన అంచనాలు నిజమయ్యాయి అన్న కాన్ఫిడెన్స్తో మన కడుపు నిండదు కదా. వాస్తవంగా మన అకౌంట్లో పెరిగే లాభాలు మాత్రమే మనకు కావాలి. ఫాల్స్ వ్యాలిడేషన్స్తో మార్కెట్లో ఎవ్వరూ సర్వైవ్ కాలేరు. ఇప్పుడు రెండవ భాగానికి వెళదాం. ఆలోచనల కంటే ఆచరణే ముఖ్యం. ఇది ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవలసిన అత్యంత కీలకమైన అంశం. మనందరికీ కర్మ ఫలం గురించి తెలుసు కదా. ప్రకృతి నియమం ప్రకారం ఫలితాలు లేదా రివార్డ్స్ అనేవి కేవలం మన ఆచరణ మీదే ఆధారపడి ఉంటాయి. గంటల తరబడి సంపద గురించి ఆలోచించినంత మాత్రాన ప్రకృతి ఎలాంటి బహుమతిని మన ఒడిలో వెయ్యదు. నిజం చెప్పాలంటే మనకు ఎంత మంచి ఉద్దేశాలున్నాయన్నది ఇక్కడనవసరం. ఆచరణ శూన్యమైతే ఎదుగుదల కూడా శూన్యమే. ఒక్కోసారి సరైన ఉద్దేశాలు లేనివాళ్లు కూడా కేవలం సరైన టైంలో యాక్షన్ తీసుకోవడం వల్ల ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ మానేసి ఎంత ఆలోచించినా లాభం సున్నా. ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ గేమ్ చేంజర్. ఇక మూడవ భాగం నిజమైన బుల్ మార్కెట్ను ఎలా గుర్తించాలి, అసలు మొమెంటం ఎక్కడుందో పసిగట్టడం ఎలాగో చూద్దాం. ఇక్కడ నకిలీకి నిజానికి మధ్య ఉన్న తేడాని గమనించండి. నకిలీ బుల్ మార్కెట్ ఎప్పుడూ భారీ శబ్దాలతో విపరీతమైన వేగంతో వస్తుంది, అంతే వేగంగా కుప్పకూలుతుంది. కాని నిజమైన బుల్ మార్కెట్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. దాని వేగం కంటికి కూడా కనిపించదు, కాని అది తరతరాలకు సరిపోయే సంపదను సృష్టిస్తుంది. అదే రియల్ గేమ్. దీన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఉండే గడియారం ముళ్ళును చూసారా? గంటల ముళ్ళును అలా చూస్తూ ఉంటే అది అస్సలు కదులుతున్నట్టే అనిపించదు, కాని కొంత సమయం తర్వాత చూస్తే అది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. నిజమైన మార్కెట్ మొమెంటం కూడా అచ్చమిలాగే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఒక చిన్న పిల్లాడిని తీసుకోండి. రోజూ చూసేవాళ్లకి ఆ పిల్లాడు ఎదుగుతున్నట్లు అస్సలు తెలీదు. అదే ఒక సంవత్సరం తర్వాత చూస్తే ఆ మార్పు ఆశ్చర్యపరుస్తుంది. మన పోర్ట్ఫోలియో కూడా అంతే. దాన్ని క్షణక్షణం చూస్తూ కూర్చుంటే కాంపౌండింగ్ చాలా స్లోగా అనిపిస్తుంది. దానికి ఎదగడానికి కాస్త సమయం ఇవ్వాలి కదా. ఈ విషయంలో ఇన్వెస్టింగ్ ప్రపంచంలో ఒక అద్భుతమైన మాట ఉంది. అందరికీ ధనవంతులు అవ్వాలనుంటుంది, కాని ఎవరికీ నెమ్మదిగా ధనవంతులవ్వాలని ఉండదు. ప్రతి ఒక్కరికీ రాత్రికి రాత్రే లాభాలు కావాలి. కాని ప్రకృతి నియమమేంటంటే ఏది భారీ శబ్దంతో వేగంగా వస్తుందో అది అంతే వేగంగా మాయమవుతుంది. కాబట్టి ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఎవరైతే నెమ్మదిగా స్థిరంగా ప్రయాణిస్తారో వాళ్లే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. ఇది గ్యారంటీ కాంపౌండింగ్. అలా కాకుండా 2-3 ఏళ్లలోనే కోటీశ్వర్లైపోవాలని స్పీడు కోరుకుంటే ఉన్న పెట్టుబడి అంతా పోయి 10 ఏళ్లు గడిచినా అక్కడే ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇక చివరిగా 4వ భాగం, ఈ ఆటలోని 2 ప్రధాన నియమాలు. మార్కెట్ అనే ఈ మహాసముద్రంలో సర్వైవ్ అవ్వడానికున్న ఆ 2 అల్టిమేట్ రూల్స్ ఏంటోప్పుడు తెలుసుకుందాం. మనం మానసిక ఉచ్చుల్లో పడకుండా ఉండాలంటే కేవలం ఈ 2 నియమాలే మనకు రక్ష. ఒకటి ఆబ్జెక్టివ్ అనాలిసిస్, అంటే వాస్తవిక విశ్లేషణ. 2 ఆట నుంచి ఎప్పటికీ పూర్తిగా బయటకు రాకూడదు. మొదటి నియమం ఆబ్జెక్టివ్ అనాలిసిస్, అంటే మన ఈగోని పక్కనపెట్టి కళ్ళు తెరిచి డేటా ఏం చెబుతుందో మాత్రమే విశ్లేషించాలి. మార్కెట్ ఇక్కడ సుప్రీం. మనకు ఏం జరగాలనుందో మార్కెట్ అస్సలు పట్టించుకోదు. అందుకే పక్షపాతం లేకుండా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. ఇక ఈ 60 మరియు 40 అంకెలు చూశారా?
ఇది పార్షల్ ప్రాఫిట్ టేకింగ్, అంటే లాభాలను పాక్షికంగా ఎలా స్వీకరించాలో స్పష్టంగా చూపిస్తోంది. దీని అర్థమేంటంటే ఇదే మన రెండవ నియమం. ఎప్పటికీ పూర్తిగా బయటకు రాకూడదు. మార్కెట్ ఓవర్బాట్ కండిషన్కు వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ తగిలిన వెంటనే మొత్తం అమ్మేసి బయటకు రాకూడదు. కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఉదాహరణకు 40% లాభం తీసుకుని మిగతా 60% పెట్టుబడిని అలాగే కొనసాగించాలి. మార్కెట్లో ఎప్పుడూ ఒక అడుగు వేసే ఉంచాలి. అప్పుడే ఆ సైలెంట్గా ఎదిగే బుల్ మార్కెట్ లాభాలను పూర్తిగా క్యాప్చర్ చేయగలం. ఫైనల్గా మనం వేసుకోవాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్న ఒకటుంది. మనం ఎంచుకున్న మార్గం కేవలం భ్రమలు కలిగించే భారీ శబ్దాల వెనుక ఉందా, లేక ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా తరతరాల సంపదను సృష్టించే ఆటలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తి